అండ్ మీరు కూడా ఒక సాంగ్లో మనకి యాంటిక్గా ఏవేవి పాతవి మిస్ అయ్యామో అవన్నీ కూడా రిక్రియేట్ చేస్తూ తీసుకుని వచ్చారు. సో ఎప్పటి కథ ఇది? అండ్ ఈ కథ రాయడానికి ఈ కథకి మీరు బేస్ ఏంటి మెయిన్గా? నా చిన్నతనం అండి దీనికి బేస్. నా చిన్నతనం నుంచి నేను చూసిన ప్రతి విషయాన్ని దీంట్లో పొందుపరిచాను అనమాట. అది ఏ విధంగా చెప్పాలంటే 30 ఏళ్ళ నా జీవితంలో నేనేం చూశానో అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా 30 ఏళ్ళ ప్రతి ఒక్కరు చూసే ఉంటాడు. వాళ్ళందరికీ సంబంధించిన సినిమా అనమాట ఇది. వాళ్ళందరూ కలిపి చూడొచ్చు. ఓకే, అదే ఈ 90s కిడ్స్ అంటే ఇది ఈ టైం పీరియడ్ అయినా ఆ టైం పీరియడ్ మనకి మొత్తం అక్కడి నుంచి అంటే 6 ఏళ్ళ వయసు అంటే 1999 నుంచి 2023-24 వరకు కథ ఉంటుంది. ఓకే, సో ఇందులో మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ ఉంటారు. చదువుకునే వాళ్ళు ఉంటారు, చిచ్చోరే పనులు చేసేవాళ్ళు ఉంటారు, పక్కన వాడు చేసిన దాన్ని వీడి మీద నెట్టేసేవాళ్ళు ఉంటారు. ఈ బ్యాచ్లో సో అంటే మీరు మీ ఫ్రెండ్స్ లైఫ్ నుంచి రిప్రజెంట్ చేసుకున్న క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా అంటే నా ఫ్రెండ్స్ ఒకరే కాదండి, నా ఫ్రెండ్ అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్ లైఫ్లో నుంచి చాలా మట్టుకు తీసుకున్నాను నేను. వాళ్ళు మాత్రమే కాకుండా చాలామంది జనాల్లో యొక్క మెయిన్ కామన్ థింగ్స్ ఉంటాయి కదండి ప్రతి మనుషులు. అలాంటి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసుకుంటూనే ఈ 11 మంది క్యారెక్టర్లు డిజైన్ చేసాం అనమాట. ప్రతి క్యారెక్టర్లోని పార్ట్ ఆఫ్ హిమ్ కనిపిస్తారండి. లైఫ్ ఇన్స్టెన్స్ అవనియండి, ప్రతి ఒక్కడు తను కనెక్ట్ అవుతాడు. అంటే మనం సినిమా చూసినప్పుడు మనం ఏ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారని చెప్పలేము. వాళ్ళు పర్సనల్ లెవెల్లో వాళ్ళు దేనికి రిలేట్ చేసుకుంటారనేది ఇంక సినిమా చూసాక వాళ్ళ బట్టి ఉంటుంది. ఎవరు బట్టి వాళ్ళకి వదిలేశారు. అప్పటికి వేరే ఇంకొకటి మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్స్లో చదివే వాళ్ళు ఉన్నారు, ఆడుకునే వాళ్ళు ఉన్నారు, అల్లరి చేసేవాళ్ళు ఉన్నారు. మీరు రిలేట్ అవుతారు అంతే. రిలేట్ అవుతారు. అదే ఇప్పుడు నెక్స్ట్ అదే అడుగుతున్నా. అంటే కానీ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది స్టూడెంట్స్ అనేది గ్రూప్, మా గ్యాంగ్ అయితే 6 మెంబర్స్, 6, 7. నా సెకండ్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళే నా బెస్టీస్. అంటే బయట మనకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత జాబ్లో కొంతమంది పరిచయం అవుతారు, ఇంటర్లో వెళ్తాము, డిగ్రీలో వెళ్తాము, ఇప్పుడు ఉన్న ఫీల్డ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ బెస్టీస్ అని చెప్పుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటే నా సెకండ్ క్లాస్ ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా 27 years ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. సో అలాగే నేను 7 members 6 members మనకి బెస్ట్ అని చెప్పుకోవడానికి ఓకే. 11 మంది ఏంటిది? అంటే ఇప్పుడు మీకు 7 members మీ బెస్టీస్ కదండి. మామూలుగా నేను 16 మంది ఉండేవాళ్ళు మేము. ఓకే, 16-20 మంది ఉండేవాళ్ళు మేము. అలాగే ప్రతి ఒక్కరు కుర్రోళ్ళ లైఫ్లో ఆడుకో 10 మంది ఉంటారేమో. వీళ్ళు చిన్నప్పుడు బ్యాచ్ ఒక మినిమం 4 ఉంటారేమో, ఇంకొకటికి 20 మంది ఉంటారేమో. అలా నేను ఒక 11 మందిని ఎంచుకున్నాను. అందులో ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ నాకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు కావాల్సి వచ్చింది. సో అందుకని అలా ఎవరు కావాలనుకునే దాంట్లో నుంచి నాకు ఫైనల్గా తెలియని లెక్క ఒక 11 మంది. వీళ్ళ ద్వారా అయితే నేను చెప్పాలనుకున్న కథని చాలా అందంగా చెప్పచ్చు అని ఫీల్ అయ్యాను. సో అక్కడ 11 లాక్ అయ్యారు. క్రికెట్ టీం తయారు చేశారు కంప్లీట్గా.